సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరం సమగ్ర ప్రాజెక్టు నివేదిక నుంచి మొదలు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు తేల్చడంతో పాటు ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో కూడా కమిషన్ పేర్కొంది. దీంతో న్యాయ విచారణ కమిషన్లు నివేదికలు ఇచ్చినప్పుడు గతంలో ఏ రాష్ట్రంలో ఎలా చేశారు, తదుపరి కార్యాచరణ ఏమిటన్న దానిపై కేబినెట్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీసీ రిజర్వేషన్లపై ఇటు రాజకీయ వర్గాల్లో అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోటా అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి విశాల్ లైవ్ లో అందిస్తారు. విశాల్, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదిక అంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన ఆ నివేదిక సారాంశాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రివర్గానికి వివరించారు. ముఖ్యంగా అప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్, ఈ ముగ్గురి వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పినట్టుగా కూడా మనకి తెలిసింది. నిర్మాణం, నిర్వహణలో ఉన్న లోపం, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికలను పక్కన పెట్టి ఈ ప్రాజెక్టుని కట్టారని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించారు. ఇక ప్రస్తుతానికి ఇంకా తెలంగాణ సచివాలయంలో ఒక మంత్రి ఈ కేబినెట్ మీటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా దాదాపు 15 నెలల పైగా కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం ఆ నివేదికకు సంబంధించి ఒక సారాంశాన్ని తెలిపే విధంగా ముగ్గురు ఐఏఎస్లతోటి కూడిన ఒక కమిటీ ప్రభుత్వానికి మరొక ప్రధానాంశంతో కూడిన ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైనే ప్రస్తుతం మంత్రివర్గ సమావేశంలో చర్చ కొనసాగుతుంది. ఇక ఈ చర్చలో ప్రధానంగా ఈ నివేదిక ఆధారంగా ఈ ప్రధాన అంశాలపై అంటే బాధ్యులపై అంటే కాళేశ్వరం కమిషన్లో వైఫల్యాలకు సంబంధించిన బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ బాధ్యులపై చర్యలు తీసుకునే క్రమంలో అంతకన్నా ముందు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఈ నివేదిక విషయాలను బయటకు చెప్పాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెలలో లేదా వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిపే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరపడం, అందులో చర్చించడం ఒక ఎజెండా అయితే ఈ నివేదికలోని ప్రధాన అంశాలను అంటే ఆ బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా తెలిసింది. సిట్ను ఏర్పాటు చేసి ఒక విచారణ, ఈ నివేదిక ఆధారంగా విచారణ కొనసాగింపు చేసి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనకి ఇప్పటివరకు ఈ పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన అప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారు. కాంట్రాక్టులకు కమిషన్లు ఇచ్చేందుకే డబ్బులు ఇచ్చేందుకే ఈ ప్రాజెక్టును తీసుకున్నారు. తుమ్మిడిగట్టు దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరకు మార్చారు. వీటి వల్ల
వ్యయం పెరిగింది, ఇది ఎత్తిపోతల పథకం కాదు, ఇది తిప్పిపోతల పథకం లాంటి ఎన్నో విమర్శలను కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ సైతం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తుంది. అంచనా వ్యయం పెరగడం వీటన్నిటికి కూడా అన్ని కారణాలను కూడా చూపించింది. ముఖ్యంగా టీఎంసీల సామర్థ్యాన్ని పెంచడం, జలాశయాల సామర్థ్యాన్ని పెంచడం, అదేవిధంగా అంచనా వ్యయాలని అన్నింటినీ కూడా పెంచడం గల కారణాలను వివరించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మరమ్మతులు చేయకపోవడం వల్ల ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్లు అందరూ కూడా పోయాయి. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 20 లక్షల ఎకరాలకు నీరు అందాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుని పట్టించుకోకపోవడం వల్ల మరికొన్ని లక్షల ఎకరాలకు నీరు అందకుండా పోయనే విషయాలను బీఆర్ఎస్ నాయకులు చెప్తూ వచ్చారు. ఇక ముఖ్యంగా అప్పటి మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు నిర్లక్ష్యంగా ఉన్నారు. అన్నీ తెలిసి ఉద్దేశపూర్వకంగానే కొన్ని అవకతవకలు జరిగాయని, దానికి బాధ్యుడు హరీష్ రావును చూపిస్తూ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసింది. అదేవిధంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇవి ముగ్గురు పేర్లను ప్రస్తావిస్తూ ఈ ముగ్గురిని బాధ్యులుగా చూపిస్తూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కూడా మనకు తెలిసింది. ప్రస్తుతం ఇంకా తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత మనకి పూర్తిగా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలన్నింటి మీద కూడా క్లారిటీ వస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.